ములుగు జిల్లా వెంకటాపురం మండలం మొర్రివానిగూడెం ఇసుక సొసైటీ వ్యవహారాలు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతున్నాయి. సొసైటీ అన్యాయాలు, అక్రమాల కారణంగా రైతులు గత వారం రోజులుగా శాంతియుత నిరసన చేపడుతున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలతో రైతులు నిరసనను కొనసాగిస్తుండగా పరిస్థితిని తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా బృందాన్ని సొసైటీ సభ్యులు అడ్డుకోవడం పెద్ద సంచలనం రేపింది. రైతుల సమస్యలను నేరుగా రికార్డ్ చేసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టుల కెమెరాలు, లోగోలను గుంజుకునేంత వరకు సొసైటీ సభ్యులు దూకుడుకు దిగడం గమనార్హం. ఈ దురుసు ప్రవర్తనకు అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మాది మొర్రివానిగూడెం అండి. స్థానిక ఎన్నికలలో 500 గడప మాది ఉంది, 200 గడప ఎస్టీ వాళ్ళది ఉంది. ఎక్కడికన్నా పోయి మాకు ఇలా న్యాయం జరగాలంటే వీళ్ళు బీసీ వాళ్ళు అన్ని హక్కులు ఎస్టీ వాళ్ళకే ఉన్నాయి, మనం అడిగే రైట్స్ లేదు అంటున్నారు. అందుకు మాకు వచ్చే ఎన్నికలలో ఓట్లేసే హక్కు కూడా మేము వేయం. మేము బీసీ వాళ్ళం అడుగుతారో ఏ ప్రభుత్వం వచ్చి అడుగుతుందో బీసీలకు లేదా మనుషులం కాదా? బీసీలో మేము బతకొద్దా? ఎక్కడికి వెళ్ళినా హక్కులు లేవు. పులులు వచ్చి ఏటాడినప్పుడు సింహం సప్పడకుండా కదా అని అంటారు. చెప్పు మరి వచ్చి ఎవరన్నా అడిగితే అసలు ఓటు వేయం మేము. మా బీసీలకు ఓటు వేసే హక్కు లేదని, అసలు మాకు దేనికి హక్కు లేదన్నప్పుడు మా ఓటు వాళ్ళకి ఏం పని చేస్తుంది? మేము ఓటు వేయం. అసలే ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే మేము ఓటు వేయం. ఇంతమంది ఉన్నాం సరే. మా పిల్లలు మా తాత ముత్తాతల కాడి నుంచి సంపాదించిన రోడ్డు మా భూములు కాబట్టి మమ్మల్ని ఇవాళ ఈ పరిస్థితి చేస్తాను కాబట్టి రాబోయే రోజులలో మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మమ్మల్ని ఎరకైన వాళ్ళని ఇట్లా గెదింగ్ కొడతానంటే మా పిల్లల పరిస్థితి ఏంటి? మా పిల్లలకి న్యాయం ఎట్ట జరుగుద్ది? మేమంటే ఇన్ని రోజులు ఇంతవరకు బతుకుతానికి సరిపోయింది. మా పిల్లలు బతికే అవకాశాలేవి. మాకే ఉసుక రాంపు పెట్టిన కమిటీలే వద్దందాగా పనిచేసి మామిడింతల చేపలకు పోతాం. చేపలకు బోనిచ్చులేదు. మాకు ఊర్లో సాములు పట్టుకున్నారు. ఆ సాములు తానాలకు బోనిచ్చులేదు. రోడ్డంబడి పోతా అంటే చెల్లులు గుంజుకోకట, రికార్డులు చేసుడు, సార్లకు పంపుడు, మాకు అవన్నీ చేస్తాండ్రు. మా అవకాశం ఏం లేదు. మేము బతుకులెట్ట, మా బతుకులెట్ట, మా పిల్లల బతుకులెట్ట. పుత్తం మరి ఎవరికి న్యాయం చేస్తాలో, ఎవరితో ఓటేపించుకుంటాలో, ఎవరికి వెళ్తాలో తెలియదు. ఈ న్యాయం జరగాలని మాకు న్యాయం కావాలి. మా పంటలు పోతానాయి, మా పైర్లు పోతానాయి. ఈ రోడ్డు నడవద్దు, ఈ రోడ్డు మీద పని పెట్టద్దు. వాళ్ళు ఎక్కడనైనా వాళ్ళు ఏనైనా రోడ్డు తీసుకొని ఆ రోడ్డుకు పోసుకోమని వెళ్ళినాం. కలెక్టర్ దగ్గరికి పోయినాం, నాగారం పోయినాం, నాగారం ఉసుకరాంపి ఎస్పీ దగ్గరికి పోయినాం, స్టేషన్ కాడికి పోయినాం, వెంకటాపురం స్టేషన్కి పోయినాం, 2-3 చుట్లు పోయినాం. వెంకటాపురం స్టేషన్ కి తమ్మారావు దగ్గరికి పోయినాం, పిఓ గారి దగ్గరికి పోయినాం. ఇవన్నీ చేసినాం గాని మాకు ఇంతవరకు అయింది గాని ఒక్క న్యాయం చేస్తానికి ఒక్క ఆఫీసరుడు రాలేదు మా దగ్గరికి. ఇవాళ పొద్దుటి నుంచి అది తవ్వుసు అన్నం మంచినీళ్ళు లేకుండా చేసినాం. మేము వాళ్ళ దగ్గరికి పోతే మా దగ్గరికి వస్తలేరు, మాకు సమాధానం చెప్పుతలేరు. మమ్మల్ని కొట్టి చంపేదాకా కూడా ఆఫీసర్లు రాలు. మమ్మల్ని బాగుపడినియ్యాలు, మమ్మల్ని బతకనియ్యాలు.